హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అగ్ని క్రియేషన్స్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నామండి. ముస్లిం స్టైల్లో హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈరోజు నేర్చుకుందాం. ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా చాలా ఈజీ మెథడ్లో ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దామండి. మార్కెట్లో బాస్మతి బిర్యానీ రైస్ అని అడగండి. పులావ్ రైస్, బిర్యానీ రైస్ వేరువేరుగా ఉంటాయి. బిర్యానీ రైస్ అంటే వాళ్ళు ఇస్తారు. 1 కేజీ రైస్ తీసుకున్నాను. 2-3 సార్లు ఆ రైస్ నీట్గా వాష్ చేయండి. ఏ గ్లాస్తో నేను కరెక్ట్గా 4 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఆ 4 గ్లాసుల రైస్కి 10 గ్లాసులు వాటర్ వేయండి. కరెక్ట్గా సరిపోతుంది, కరెక్ట్గా కుక్ అవుతుంది. అందులోకి 2 బిర్యానీ ఆకులు వేయండి. తర్వాత 15 మిరియాలు, 1 అనాస పువ్వు, యాలకులు 4, లవంగాలు 5, దాల్చిన చెక్క 3 తీసుకోండి, మరాఠీ మొగ్గలు 2, జాపత్రి 1, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ తీసుకోవాలి, 2 స్పూన్లు తీసుకోండి. ఈ రైస్ 1 గంట సేపు నాననివ్వండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 12 పచ్చిమిరపకాయలు అందులో వేయండి, చిన్న చిన్నవి, చాలా ఘాటు ఉన్నాయండి అవి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసి మిక్సీ పట్టించండి. మిక్సీ పట్టించి పక్కన పెట్టండి. ఇప్పుడు చికెన్ 1 కేజీ తీసుకున్నానండి నేను. చికెన్లోకి 1 స్పూన్నర ఉప్పు వేయాలి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, 1/2 స్పూన్ పసుపు వేయాలి, 2 స్పూన్లు కారం వేయాలి, 2 స్పూన్స్ కారం వేయాలి, 1 స్పూన్ గరం మసాలా వేయాలి. ఇంట్లో తయారు చేసుకుని గరం మసాలా వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం మిక్సీ పట్టించుకున్నాం కదండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆ పేస్ట్ని వేయండి చికెన్లోకి. 1/2 కప్పు వరకు పెరుగు వేయండి. అరచెక్క నిమ్మరసం వేయాలి. వేసిన మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి చికెన్ దమ్ బిర్యానీ చేయడం అనేది. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత 1 అవర్ అయినా పర్వాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టండి. బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ వేస్తాం కదండి, ఆ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం కోసం ఈ విధంగా ఆనియన్ అనేది కట్ చేయాలండి. ప్రతి ఆనియన్ ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ అనేది మీకు చూపిస్తున్నాను. ఆనియన్స్ ఎలా కట్ చేయాలో తెలియదు కదండి కొంతమందికి, వారి కోసం ఒక మందపాటి గిన్నె తీసుకోండి, ఒక దళసరిగున్న గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ వేయండి, 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి కొంచెం కొంచెం ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి. ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీయండి. తర్వాత ఆ గిన్నెలో 2-3 స్పూన్స్ వరకు నెయ్యి వేయండి. నెయ్యి బాగా కరిగిన తర్వాత 4 యాలకులు వేయండి, 4-5 యాలకులు వేయండి, 20 మిరియాలు వేయండి, 2 బిర్యానీ ఆకులు, 3 దాల్చిన చెక్క, 6 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, షాజీరా 1/2 స్పూన్ వేయండి. షాజీరా చికెన్ పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ మొత్తం ఇందులో వేసేయండి. మనం ఇందాక బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, సగం ఉంచేసి సగం వేయండి. ఇందులో వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి.
మిక్స్ చేయండి అన్నాననేసి బాగా కలిపేయకండి, ముక్క అనేది విడిపోతుంది. చూసుకొని మిక్స్ చేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి 90% చికెన్ ఉడికించాలి. ఒకసారి చికెన్ అనేది చూడండి, బాగా కలపండి. కలిపినప్పుడు చికెన్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఉడకకపోయినా కొద్దిగా వాటర్ వేసి ఉడికించండి చికెన్ అనేది. గరిటతో కలపడం అనేది కష్టమవుతుంది. ఇలాగ క్లాత్ తీసుకొని కలపండి అటు ఇటు. ఇప్పుడు మనం ఇందాక రైస్ నానబెట్టాం కదండి, ఆ రైస్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయండి. ఆ రైస్లోకి కొద్దిగా నెయ్యి వేయండి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి వాటర్లో. కొద్దిగా షాజీరా కూడా వేయండి, ఒక 1/2 స్పూన్ వేయండి. చికెన్ చూడండి ఈ విధంగా జ్యూసీగా ఉడకాలి. జ్యూసీగా ఉడికించిన తర్వాత చికెన్ అనేది ఈ విధంగా ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక పెద్ద గిన్నె తీసుకోండి, దళసరి గిన్నె. ఈ విధంగా మందపాటి గిన్నె తీసుకొని 2-3 స్పూన్స్ వరకు నెయ్యి వేయండి. నెయ్యి వేసుకుంటే బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుందండి. 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. రైస్ అనేది 70% కుక్ అవ్వాలండి. ఇలా పట్టుకుంటే రైస్ అనేది విరగాలి. విరిగిందంటే ఒక 70% కుక్ అయినట్టే. ఆ రైస్ తీసుకొని నెయ్యి వేడయ్యింది కదండి, ఆ గిన్నెలోకి ఆ రైస్ ఒక లేయర్లా వేయాలి. మసాలా దినుసులతో పాటు రైస్ వేయండి. ఇటువంటి గరిటెతో తీసి వేయాలండి, వాటర్ అనేది ఇందులో పడకుండా ఉంటుంది. తర్వాత మనం చికెన్ మొత్తం ఉడికించుకున్నాం కదండి, ఆ చికెన్ తీసుకొచ్చి ఇందులో వేయాలి. మొత్తం ఒక లేయర్లా వేసేయండి ఆ చికెన్ మొత్తం. కంప్లీట్గా ఈ విధంగా వేసేయండి. వేసిన తర్వాత మొత్తం సర్దండి. చికెన్ కంప్లీట్గా సర్దాలి ఒక లేయర్ లాగా. తర్వాత చికెన్ మీద మళ్ళీ రైస్ వేయండి. రైస్ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ మళ్ళీ లేయర్లా వేసుకోండి. కొద్దిగా నెయ్యి వేయండి. బ్రౌన్ ఆనియన్స్ అన్నీ మళ్ళీ వేయండి లేయర్లా వేసిన తర్వాత. బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి అవన్నీ వేయండి. వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్లా రైస్ మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేయండి. జాజికాయ పొడి ఒక 1/2 స్పూన్ వరకు వేయండి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేయాలి. మన రైస్ ఉడికించుకున్న తర్వాత వాటర్ ఉంటాయి కదండి, ఆ హాట్ వాటర్ వేయండి చుట్టూరు. ఇలా వేయడం వల్ల గిన్నె అనేది మాడిపోకుండా ఉంటుందండి. కింద రైస్ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించండి. రైస్ అనేది లోపలికి గాలి వెళ్లకుండా వెయిట్ ఏమైనా పెట్టండి. ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసైనా పెట్టొచ్చు ఆ గిన్నెని, లేదంటే ఒక సన్ని ఈ విధంగా ఉన్నా పెట్టేయండి. మెయిన్ గాలి వెళ్లకుండా చూసుకోవాలి. కొంతమంది పిండి ఇవన్నీ కలిపి పెడతారు, అది పెద్ద ప్రాసెస్ అండి. హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించండి. ఉడికిన తర్వాత మూత తీసి చూడండి, బిర్యానీ రెడీ. బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటే చాలా యమ్మీగా అనిపిస్తుంది కదండి. చూస్తుంటే చాలా నోరు ఊరుతుంది కదండి. పొడి పొడిగా వచ్చింది చూడండి. రైస్ అనేది ఎక్కడ అంటుకోలేదు. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదండి. ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా మన బిర్యానీ అనేది చాలా కలర్ఫుల్గా వచ్చింది. యమ్మీగా, చూడటానికి కూడా చాలా యమ్మీగా అనిపిస్తుంది. చూడండి, చికెన్ పీస్ కూడా బాగా కుక్ అయింది. చూడండి, ఎక్కడ గట్టిగా లేదు, బాగా కుక్ అయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు అన్నీ రెడీ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ అనేది ముస్లిం స్టైల్లో ఈజీగా మనం హైదరాబాద్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. మీరు కూడా తయారు చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.